కృష్ణ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈరోజు మన మనసు ఒక కల్పవృక్షం లాంటిది. మనం ఏది కావాలంటే అది మన మనసు మనకి ఇచ్చిద్ది, కానీ మనకి ఎలా కోరుకోవాలో తెలీదు. దాని గురించి వివరించడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు ఒక అతను ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళటానికి, అప్పట్లో వాహనాలు గుర్రాలు అలాంటివి ఉండేవి, మన కార్లు బైకులు ఉండేవి కాదు. నడుచుకుంటూ వెళ్ళేవాడు అన్నమాట. ఒక ఊరు నుంచి ఒక ఊరు అలా దాటుకుంటూ వెళ్ళేవాడు. అతను ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళుతూ దారిలో భోజనం చేద్దామని అన్నం కూడా చిన్న మూట కట్టుకొని ఒక చెట్టు కింద కూర్చొని అన్నం తినేసి, అబ్బా ఈ చెట్టు దగ్గర ఎంత బాగుంది ప్రశాంతంగా అని అనుకుంటూ అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. నాకు బంగారపు నాణ్యాలు దొరికితే ఎంత బాగుండని అనుకుంటాడు. అతను కాసేపు రెస్ట్ తీసుకొని లేచి చూసేలేకి అతని పక్కన బంగారపు నాణ్యాలు ఉంటాయి. ఈ నాణ్యాలు తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడకి చెప్తాడు. ఆ బంగారు నాణ్యాలు అమ్మడానికి ట్రై చేస్తారు, అమ్ముతారు. ఇంటి పక్కన ఉన్న అతనికి డౌట్ వచ్చింది, వీళ్ళు చాలా పేదవాళ్ళు, ఇతను బంగారు నాణ్యాలు ఎలా వచ్చినాయి అని చెప్పి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆవిడ అడిగిద్ది ఒకరోజు నైట్ పడుకునేటప్పుడు, ఏమంటే మీకు ఇన్ని బంగారు నాణ్యాలు ఎలా దొరికినాయండి అని. ఇతను చెప్తాడు, నేను పలానా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు పలానా చెట్టు దగ్గర పడుకున్నాను, కాసేపు రెస్ట్ తీసుకున్నాను, అక్కడ నాకు బంగారు నాణ్యాలు దొరికినాయి అని చెప్తాడు. చెప్పంగానే ఈ పక్కింటోడు ఏం చేస్తాడంటే, పలానా ఊరు వెళ్ళి అక్కడ అలా చేస్తే మనకు కూడా బంగారు నాణ్యాలు దొరుకుతాయి అని చెప్పి వీడు కూడా ఆ ఊరికి వెళ్తాడు. అన్నం మూట కట్టుకొని ఆ ఊరిలో వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని అన్నం తినేసి ఆలోచిస్తాడు. అమ్మ ఈ టైంలో ఇక్కడంతా చాలా జనాలు ఎవరు తిరగట్లేదు, అన్ని చెట్లు ఉన్నాయి, ఒకవేళ పులి వచ్చింది అనుకో ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తాడు. నిజంగానే పులి వచ్చింది. పులి వచ్చి వాడిని తినేసింది, వాడు చనిపోతాడు. ఫస్ట్ సారి వెళ్ళినవాడు మంచి మనసుతో బంగారు నాణ్యాలు దొరికితే బాగుండు అనుకున్నాడు. అది కూర్చున్న వృక్షం ఏంటంటే కల్పవృక్షం అనమాట. మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేసింది. రెండోసారి వెళ్ళినోడు వాడు భయపడి నెగిటివ్ థింకింగ్ ఆడనమాట. వాడు భయపడి అమ్మ పులిస్తే ఏమైందని భయపడ్డాడు. నిజంగానే పులి వచ్చేసింది. అక్కడ ఏదో చెట్టు దగ్గర కూర్చుంటే ఇలా జరిగింది, కానీ నిజానికి మన శరీరం, మన మనసు ఒక కల్పవృక్షం లాంటిది. మనం ఏది కోరుకుంటే అది మనకు వచ్చేసింది, కానీ మనకి ఎలా కోరుకోవాలో తెలీదు, ఏం అడగాలో కూడా తెలీదు. అలా అడగాలంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ గురించి కూడా నేను ఎన్నో స్టోరీస్ మీకు చెప్తాను. ప్రతిరోజు నా వీడియోస్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. హరే కృష్ణ. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినే దేశోయం శోభరహితం బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.